ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేదు అంటూ ఒకవైపున వైసీపీ నాయకులు తెగ ప్రచారం చేస్తూనే ఉన్నారు. మరి అదే వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్ష డైరెక్ట్‌గా ఒక మహిళ మీద దాడి చేసి, ఆమె బట్టలు చింపే ప్రయత్నం చేయటం గాని, అతన్ని అరెస్ట్ చేస్తే ఇది తప్పుడు అరెస్టు అంటూ వైసీపీ నాయకులు మాట్లాడటం గాని, అసలు ఇవన్నీ ఎలా చూడాలంటారమ్మా? అసలు అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడే విధానం వైసీపీ వాళ్ళ దగ్గర ఉంది. అంటే అదే మన గల్లా మాధవి గారు అంటే వాళ్ళ ఆమె ప్రమేయం లేకుండానే ఆమె నియోజకవర్గంలో ఒక మహిళని వ్యవస్థ అంటే అది వేరే వాళ్ళ ఏదో కొంచెం వాళ్ళ డిస్టర్బెన్స్ వల్ల ఏదన్నా జరిగితే అది తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి మీద రుద్దారు. అదే నిజంగా వైసీపీ ఎమ్మెల్యేనే చేస్తే అది మాది కాదు అంటే వాళ్ళు చేసినా కానీ అది నిజమైపో అంటే ట్రాన్స్పరెన్సీ ఉండదన్నమాట. వాళ్ళదంతా కూడా కాంట్రవర్సీ కాబట్టి వాళ్ళది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళ విధానం అంతా కూడా అంతా రివర్స్ ట్రెండ్ అనమాట. అంటే తప్పు చేస్తే ఒప్పు చేస్తే తప్పు అన్నట్టు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళది మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. మరి ఈ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష చేసిన దారుణం గురించి వైసీపీ మహిళా నాయకురాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడలేదు. అటు రోజా గారు కానీ, లేదంటే గనక లక్ష్మీ పార్వతి కానీ, లేదంటే గనక శ్యామల కానీ, వరుడు కళ్యాణి, వీళ్ళు అసలు ఎవరు ఏం మాట్లాడలేదు. ఎలా చూడాలంటారు? అసలు మహిళలకి ఉద్ధరించేది మేమే, మహిళల తరపున పోరాడేది మేమే అని చెప్పి మాట్లాడిన వీళ్ళెవరు ఈ రోజు ఎక్కడ కనపడిన పరిస్థితి ఎలా చూడాలంటారు? అంటే వైసీపీ విధానం ఏంటంటే తన పార్టీలో ఉంటేనేమో అంటే వాళ్ళు ఎవరు బయటికి రారు, మాట్లాడరు. అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు ఈ విజయవాడ ఎమ్మెల్యే కోడల్ని వాళ్ళు ఎంత హింసించి చేస్తే ఆ అమ్మాయి బయటికి కేసు పెట్టింది. కనీసం అతని గురించి వాళ్ళు వచ్చి ఒక మాట మాట్లాడారా? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి, వాళ్ళ పార్టీలో వాళ్ళు కాబట్టి. ఏదైనా కానీ న్యాయం ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పార్టీ వాళ్ళైనా మహిళకి ఎక్కడన్నా కానీ కొంచెం అవమానం జరిగితే వెంటనే అది ఏ పార్టీనా ఏ వ్యక్తి అని కూడా చూడరు. తన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే ఒక మహిళని కనుక అవమానిస్తే ఇమీడియట్లీ వాళ్ళకి శిక్ష పడాల్సినట్టు శిక్ష వేస్తారనమాట చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అలా ఉండదు. అంటే తనకి జైలు కొట్టే వాళ్ళకేమో నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు కబ్జాలు చేసుకో, నువ్వు రౌడీజం చెయ్యి, నువ్వు హత్యలు చెయ్యి, ఏదన్నా చెయ్యి, అది జగన్మోహన్కి జై కొడితే మాత్రం వాళ్ళకి మంచిగా ఉంటది అనమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ గా ఉంటే మాత్రం వాళ్ళు ఏ తప్పు చెయ్యకపోయినా ఊరక నడుచుకుంటా వెళ్ళినా కానీ వాళ్ళ మీద కేసులు పెడతారు. అది వైసీపీ విధానం. ఏది చేసినా కానీ వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా బయటకు వచ్చి అది అంటే వ్యక్తిత్వానికి సంబంధించినట్టు మాట్లాడరు. వాళ్ళదంతా కానీ వాళ్ళ వైపు ఉన్న వాళ్ళకే పాజిటివ్ గా మాట్లాడతారు. ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరి గురించి నెగిటివ్ గా మాట్లాడతారు అనమాట. వైసీపీ విధానమే అది. జోగి రమేష్ గారి కుటుంబ సభ్యుల మీద అలాంటి కేసులు పట్టడానికి కారణం వెనకమాలుండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కేసులన్నీ పెట్టించారు. సెక్షన్ 498A కానీ, గృహహింస చట్టాలు కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి పెట్టించారని చెప్పి మరి వైసీపీ నాయకులు చేస్తున్న స్టేట్మెంట్లమ్మా, మరి నిజమే అనుకోవాలంటారు అది? అసలు నీ కోడలు నీ ఇంట్లో మనిషి, నీ మాట వినకుండా బయట వాళ్ళ మాట వింటది అని నువ్వు ఎలా అనుకుంటావు? నువ్వు సరిగ్గా చేసుకొని నువ్వు సక్రమంగా ఉంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను చక్కగా చూసుకుంటే పక్క వాళ్ళు కేసులు పెట్టించారు అనటానికి నీకు సిగ్గుండాలి కాస్త. ఆ జోగి రమేష్ అనే వాడికి సిగ్గుండాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కోడలే ఆయన మీద నెగిటివ్ గా మాట్లాడుతుంది అంటే వాళ్ళు ఎంత బాగా చూసుకొని ఉంటారో కోడల్ని ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. సరే, ఇవన్నీ ఒకటే ఇత్తమ్మా, ఏం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా లక్షలాదిగా జనం వస్తున్నారంట. నిన్న ఏదైతే కనుక అటు శ్రీకాకుళం జిల్లాలో దేవరపల్లిలో జరిగిన సంఘటనలే చెబుతున్నారు. అసలు సెక్యూరిటీ కల్పించలేక చేతులు ఎత్తేసిన కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, నిజమే అనుకోవచ్చు అంటారా? అది అండి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతి ఇన్ఛార్జు ఇంతమందిని తీసుకురావాలని చెప్పేసి ఒక రూల్ పెట్టాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ఇన్ఛార్జీలు కనుక ఎవరు వాళ్ళకి అంటే ఇంత మెంబర్ అని చెప్తారు కదా, వాళ్ళు కనుక అక్కడి నుంచి అంటే ఏ బిర్యానీ ప్యాకెట్లో మందులో ఏదో ఒకటి ఇచ్చి ముందు వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళకపోతే అక్కడికి తరలించకపోతే వీళ్ళు ఇన్ఛార్జ్ పోస్ట్ హోస్టింగ్ అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే జనాల్ని పోగేసుకొని తీసుకెళ్తున్నారు. అదొకటి పక్కన పెడితే వీళ్ళ దగ్గర ఒక ఎడిటింగ్ విధానం ఉందన్నమాట. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఊర్లో పెద్ద స్టేజ్ వేసి పెట్టాడనమాట మీటింగ్. అధికారంలో ఉన్నప్పుడే జనాలు రాకపోతే ఆ కుర్చీలన్నీ ఫిల్ చేసినట్టు ఏలో
మొత్తం ఫిల్ చేశారు. ఆ విధానం వాళ్ళ దగ్గర ఉంది. ఏదైనా చేస్తారండి వాళ్ళు. అంటే ఆ ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటానికి ఏదైనా చేస్తారు. సెక్యూరిటీ ముందు నువ్వు చెప్తే సెక్యూరిటీ అంతకంటే డబలే ఏర్పాటు చేస్తారు. అక్కడ జనాలు లేని సెక్యూరిటీ ఎందుకండి? అసలు ఎలా చూడాలమ్మా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఏ బియ్యం తింటే క్యాన్సర్ వస్తుంది, మా ఏదైతే మిర్చి తింటే అల్సర్ వస్తుంది, అలాగే మామిడికాయ తింటే గనక షుగర్ వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అందుకనే వీటన్నిటికీ రేట్లు లేకుండా చేశారు అనే మాట అయితే ఆయన చెప్తున్నారమ్మా. నిజమే అంటారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే అన్నారా? ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు అంటారండి. అన్నంత మాత్రాన రేటు తగ్గిపోతాయా? అన్నంత మాత్రం అంటే ఇప్పుడు రాగులు తినండి, జొన్నలు, అది జనాలకి ఆరోగ్యానికి మంచిది. జొన్నలు తినండి, సజ్జలు తినండి అని చెప్పి చెప్తున్నారు. కానీ అలాగా నేను తింటున్నాను మీరు తినండి అని చెప్తున్నారు. కానీ అసలు అందరూ కూడా అంటే అన్ని లేనోళ్ళు తినాలని చెప్పేసి ఏం అనరు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి అంతా ఏంటంటే ఎక్కడ ఏ చిన్న ఇది తీసుకొని దాన్ని ఆ, అంటే బురద చల్లాలా అనే విధానంలో ఆయన చూస్తూ ఉంటాడు అనమాట. అసలుకి ఆరోగ్యం గురించి అంటే ప్రతి వాళ్ళు హెల్త్ టిప్స్ పాటించండి, అందరూ నేను ఒక్కడనే కాదు మీరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండండి, సర్వే జన సుఖినో భవంతు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అది కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా జనాలందరూ చెడిపోండి అని వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకని అంటారు ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అబద్ధాలు చెప్తే ఏంటంటే నాకేదో జనాల్లో సానుభూతి వచ్చింది, తర్వాత నెక్స్ట్ అయినా కొన్ని సీట్లైనా పెరుగుతాయేమో అని ఆయన ఆలోచన. కానీ జనాలు ఇప్పుడు డోర్ టు డోర్ తిరుగుతుంటే ప్రజలందరూ కూడా తల్లికి వందనం, ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడి హ్యాపీగా ఉన్నారు. అలాగే పెన్షన్ తీసుకునే వృద్ధులందరూ కూడా మేము వెళ్తే ఇంటింటికి వెళ్తే అసలు ఎంత చక్కగా అమ్మ చంద్రబాబు నాయుడు గారు మాకు 5 మాకు ఇంటికి పెన్షన్ పంపిస్తున్నారు, మాకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడటం కాదు, ఒకసారి ఇంటింటికి తిరిగితే అదేంటో మీకు అర్థమైద్ది అనమాట. ఈ వైసీపీ నాయకులు కూడా ఏంటంటే ఒక 100 మంది కలిసి ఒక చోట మీటింగ్ పెడితే కాదు, అది ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళని కానీ ప్రతి పిల్లల్ని కానీ పలకరించినప్పుడు ఆ విధానం ఏదో మీకు అర్థమైద్ది అనమాట. ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్లు నుంచొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చేస్తుంటే పోలీసులను కాపలా పెట్టకుండా తొక్కిసలాటగా ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలని చూశారు కూటమి ప్రభుత్వం అంటున్నారు కదమ్మా. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అసలు సెక్యూరిటీ ఇవ్వట్లేదంటారా? ఇది తొక్కిసలాటకి కూటమి ప్రభుత్వమే ప్లాన్ చేసింది అనుకోవాలంటారా? అది ప్లాన్ చేసింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అండి. గుంటూరులోనే ఎక్కడ దాకా గుంటూరులోనే ఉయ్యూరు శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన ఏదో సంక్రాంతి పండగకి జనాలందరికీ బట్టలు పంచుతుంటే వాళ్ళని అందరినీ పంపించి తొక్కిసలాట చేసి అక్కడ జనాలు చనిపోయేలా చేశాడు అనమాట. అదంతా అంటే వాళ్ళ మైండ్ లో ఉంది కదా, అంటే మేం చేశాం కాబట్టి వాళ్ళు కూడా చేసినట్టు క్రియేట్ చేస్తే ఏదన్నా నెగిటివిటీ వచ్చిందని చెప్పేసి ఆలోచనతో అతను మాట్లాడుతున్నారు అనమాట. ఈ ఆలోచన విధానం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ గా పని చేసి ఉంటే జనాలు చక్కగా మీకు బ్రహ్మరథం పడతారు. కాబట్టి మీరు మంచిగా అంటే ఇప్పటికైనా కానీ మంచిగా ఆలోచించి జనాలందరితో మంచిగా ఉంటే ఇంకా కొంచెం అంటే ముందు ఏదన్నా మీకు అవకాశం ఇచ్చే ఉంటదేమో కానీ, కాబట్టి ఆలోచించి మాట్లాడండి మీరు. థ్యాంక్ యూ.